Hello everyone, welcome back to my channel English Matters with Sunil. ఈ వీడియో బేసిక్ క్వశ్చన్స్ కి పార్ట్ 2. పార్ట్ 1 మీకు చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. వెంటనే వెళ్ళి ఆ వీడియో చూసి అప్పుడు ఈ వీడియోకి రండి. అప్పుడే మీకు కంటిన్యూషన్ అర్థమవుతుంది, లేదంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకేనా? ఎవరినైనా మనం వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అంటే ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. ఇది మనకి చాలా చాలా బాగా తెలిసిన క్వశ్చనే. అదేంటి? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? సో హౌ ఆర్ యూ అంటే ఏంటి? మీరు ఎలా ఉన్నారు, లేదా నువ్వు ఎలా ఉన్నావు అని తెలుసు కదా. ఎవరైనా ఎలా ఉన్నారు అని అడగడానికి లేదా తెలుసుకోవడానికి, వాళ్ళపైన మనకున్న కన్సర్న్ తెలుసుకోవడానికి హౌ ఆర్ యూ అని అడుగుతూ ఉంటాము. సో ఎవరో వచ్చి నన్ను హౌ ఆర్ యూ అని అడిగారు. అప్పుడు నేనేం చెప్తాను వాళ్ళకి? నేను ఎలా ఉన్నాను చెప్తాను. యూజువల్గా మనం ఐఎమ్ ఫైన్ అని చెప్తాం. అది కాకుండా మనం డిఫరెంట్ రిప్లైస్ ఇవ్వచ్చు. ఆ రిప్లైస్ అన్నీ నేను గ్రీటింగ్స్ ఆఫ్ ద డే వీడియోలో ఆల్రెడీ చెప్పాను. హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ ఫైన్ అని మాత్రమే కాదు, ఐఎమ్ డూయింగ్ గుడ్ లేదా ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా అక్కడ ఇచ్చాను. ఆ వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నన్ను ఎవరైనా వచ్చి హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ ఫైన్ అని వాళ్ళకి చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అని మళ్ళీ నేను అడగాలి. అది నా కర్టసీ. వాళ్ళు నన్ను అడిగారు కదా ఎలా ఉన్నానని, వాళ్ళని కూడా నేను మీరు ఎలా ఉన్నారు అని అడగాలి. అది ప్రాపర్ మేనర్స్. దానికోసం ఏం చెప్తాను? మళ్ళీ హౌ ఆర్ యూ అని అడుగుతావా? అలా అడగచ్చు, కానీ అలా అడిగితే నార్మల్గా ఉంటుంది. అందుకే మనం ఏం చేయొచ్చు అంటే హౌ అబౌట్ యూ అని అడగచ్చు. హౌ అబౌట్ యూ? హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ అబౌట్ యూ? అర్థమైంది కదా? మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏమైనా ఆఫర్ చేయాలి కదా. ఆఫర్ చేసేటప్పుడు వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ, లేదా వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్, లేదా వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ జ్యూస్, లేదా వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ వాటర్. ఇలా మీరు క్వశ్చన్ అడగచ్చు వాళ్ళని. మీరు వాటర్ తాగాలనుకుంటున్నారా, లేదా కాఫీ తాగాలనుకుంటున్నారా, ఏం కావాలి లేదా ఏం తాగాలనుకుంటున్నారు, లేదా ఏం తినాలనుకుంటున్నారు అన్నప్పుడు వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ అని ఈ క్వశ్చన్ అడగండి. లాస్ట్లో అదేంటి మీరు ఆఫర్ చేస్తున్నారో అది మెన్షన్ చేయండి. ఓకేనా? మీరు ఎవరినైనా మీరు ఏం చేస్తున్నారు అని అడగడానికి ఏమని అడుగుతారు? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్వశ్చన్ అడగండి. అలానే వాళ్ళు ఏం చదువుతున్నారు అని తెలుసుకోవడానికి ఎవరైనా పిల్లలు వస్తుంటారు కదా, వాళ్ళని మీరు ఏం చదువుతున్నారు అని ఇంగ్లీష్లో ఏమని అడుగుతాము? వాట్ ఆర్ యూ స్టడీయింగ్? వాట్ ఆర్ యూ స్టడీయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మీరు ఏం చేస్తున్నారు అని, వాట్ ఆర్ యూ స్టడీయింగ్ అంటే మీరు ఏం చదువుతున్నారు అని అర్థం. సో ఈ క్వశ్చన్స్ని యూజ్ చేయండి. మీకు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది అర్థం కాకపోతే, లేదా మీకు సరిగా తెలియలేదు అదేంటో, అలాంటప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతారు? వాట్ డస్ ఇట్ మీన్ అని. వాట్ డస్ ఇట్ మీన్ అంటే అంటే ఏంటి? దాని మీనింగ్ మీకు అర్థం కాలేదు. అప్పుడు వాట్ డస్ ఇట్ మీన్ అని మీరు అడగచ్చు. నెక్స్ట్, వెన్ వాజ్ ఇట్ ఫినిష్డ్? ఏదో చెప్తున్నప్పుడు లేదా ఏదైనా యాక్షన్, ఏదైనా పని గురించి అది ఆల్రెడీ అయిపోయింది అన్నప్పుడు వెన్ వాజ్ ఇట్ ఫినిష్డ్, అది ఎప్పుడైంది అని తెలుసుకోవడానికి మనం వెన్ వాజ్ ఇట్ ఫినిష్డ్ అని అడగచ్చు. వెన్ వాజ్ ఇట్ ఫినిష్డ్ అంటే ఆ పని లేదా అదేమైనా సరే ఎప్పుడు అయింది అని అడగడానికి వెన్ వాజ్ ఇట్ ఫినిష్డ్ అని మనం అడుగుతాం. ఏదైనా వస్తువు మనకి కనిపించినప్పుడు అది ఎక్కడ ఉంది అని అడుగుతుంటాం కదా. ఇది చాలా కామన్గా మనం ప్రతి ఇంట్లో జరిగేదే. ప్రతిసారి ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు మనం అడుగుతుంటాం, నా వాచ్ ఎక్కడుంది, లేదా నా ల్యాప్టాప్ ఎక్కడుంది అని. దానికి మనం ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం? వేర్ ఈజ్ మై వాచ్? వేర్ ఈజ్ మై ల్యాప్టాప్? నా వాచ్ కనిపించట్లేదు, నా వాచ్ ఎక్కడుంది అనడానికే ఇంగ్లీష్లో వేర్ ఈజ్ మై వాచ్ అని అడుగుతాం. ఇక్కడ ఏం అర్థం అవుతుంది మనకి? వేర్ అనే వర్డ్ యూజ్ చేస్తే మనం ఏదైనా వస్తువు ఎక్కడ ఉంది అని మనకి తెలుస్తుంది. ఓకేనా? వేర్ ఈజ్ మై వాచ్ అంటే నా వాచ్ ఎక్కడుంది. వేర్ ఈజ్ మై ల్యాప్టాప్ అంటే నా ల్యాప్టాప్ ఎక్కడుంది అని. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఎక్కడ అని వచ్చేది ఎప్పుడైనా సరే వేర్ అని యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలానే ఫ్యూచర్లో మనం ఇంకా నేర్చుకుందాం వేర్, వాట్, వై ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని. అది డిఫరెంట్ కాన్సెప్ట్, మర్చిపోకండి. మనం డెఫినెట్గా నేర్చుకుంటాం అది ఫ్యూచర్లో. వేర్ డిడ్ యూ బై ఇట్? మీరు ఏదైనా వస్తువుని చూసారు ఎక్కడైనా సరే, అది మీకు చాలా బాగా నచ్చింది. ఆ వస్తువుని ఎక్కడ కొన్నారు అని అడగడానికి వేర్ డిడ్ యూ బై ఇట్ అని అడగాలి. వేర్ డిడ్ యూ బై ఇట్ అంటే అది ఎక్కడ కొన్నావు లేదా అది ఎక్కడ కొన్నారు అని. అర్థమైంది కదా? ఏదైనా వస్తువు మీకు నచ్చినప్పుడు అది ఎక్కడ కొన్నారు అని అడగడానికి వేర్ డిడ్ యూ బై ఇట్ అని మనం అడగచ్చు.
రోజంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళ రోజు ఎలా గడిచింది అని మనం అడగడానికి హౌ వాజ్ యువర్ డే అని అడుగుతుంటాం. హౌ వాజ్ యువర్ డే. ఓకే, మన రోజు ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ఎవరైనా మనల్ని హౌ వాజ్ యువర్ డే అని అడుగుతారు. లేదు, ఎవరైనా డే ఎలా జరిగింది, వాళ్ళ రోజు అంతా ఎలా జరిగింది అని అడగడానికి హౌ వాజ్ యువర్ డే అని మనం అడగచ్చు. ఓకేనా. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలనైనా సరే, లేదా ఆఫీస్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్, ఎల్డర్స్, పెద్దవాళ్ళనైనా సరే మనం ఈ క్వశ్చన్ అడిగి వాళ్ళ రోజు ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు. వాటికి రెస్పాన్స్ కంప్లీట్గా వాటికి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ రోజు ఎలా అయింది అన్నదానికి డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. తర్వాత ఏదైనా వస్తువు ఉందంటే దాని ఓనర్ ఎవరు అని తెలుసుకోవడానికి మనం ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. అదేంటి? హూజ్ అనే వర్డ్ యూజ్ చేసి, హూజ్ ల్యాప్టాప్ ఇస్ దిస్, హూజ్ పెన్ ఇస్ దిస్, హూజ్ బైక్ ఇస్ దిస్, హూజ్ కార్ ఇస్ దిస్. అంటే ఏంటి? ఇది ఎవరిది అని అడగడానికి. ఏదైనా సరే వస్తువు, ఒక ల్యాప్టాప్ లేదా ఒక పెన్ లేదా ఒక బైక్, ఒక కార్ ఉన్నాయంటే వాటికి ఓనర్స్ డెఫినెట్గా ఉంటారు. దీని ఓనర్ ఎవరు అంటే ఇది ఎవరికి సంబంధించింది అని అడగడానికి మనం హూజ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. హూజ్ పెన్ ఇస్ దిస్, హూజ్ బుక్ ఇస్ దిస్ అని. అర్థమైంది కదా. ఈ వస్తువు ఎవరిది లేదా ఇది ఎవరికి సంబంధించింది, దీని ఓనర్ ఎవరు అని తెలుసుకునే దానికి మనం హూజ్ అనే వర్డ్ని యూజ్ చేస్తుంటాం. ఈ వస్తువు నీదా అని అడగడానికి మనం ఏం అడుగుతాం? ఈ వస్తువు నీదా అని అడగడానికి ఇస్ దిస్ యోర్ థింగ్, ఇస్ దిస్ యోర్ ల్యాప్టాప్, ఇస్ దిస్ యోర్ కంప్యూటర్, ఇస్ దిస్ యోర్ బుక్, ఈజ్ దిస్ యోర్ అని లాస్ట్లో మనం ఏ వస్తువు అయితే మనం మాట్లాడుతున్నామో అది అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఈజ్ దిస్ యోర్స్, ఇది నీదా, దీని ఓనర్ ఎవరు అంటే హూజ్ బుక్ ఈజ్ దిస్ అని అడగచ్చు. ఇది నీదా అని అడగడానికి ఈజ్ దిస్ యోర్స్ అని మనం అడుగుతాం. ఓకే. ఒక పని ఏదైనా చేస్తున్నప్పుడు దానికి ఎంత టైం పడుతుంది అని అడగడానికి మనం హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అని అడగాలి. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్. ఎవరైనా పని స్టార్ట్ చేశారు, మీకు అది త్వరగా ఫినిష్ అయిపోవాలి, లేదా కొంచెం లేట్ అయినా ఎంత టైం అవుతుంది, ఎంత టైం పడుతుంది అది ఫినిష్ చేయడానికి అని అడగడానికి హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అని మనం అడుగుతాం. అర్థమైంది కదా. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అంటే ఎంత టైం పడుతుంది అది ఫినిష్ చేయడానికి అని అర్థం. ఒక రోజుకి వర్క్ అంతా ఫినిష్ చేసి ఒక వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు మొహం చూస్తే మనకు అర్థమవుతుంది కదా, వాళ్ళు ఎనర్జెటిక్గా ఉన్నారో లేదా డల్గా ఉన్నారో, ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉన్నారో అని. అలాంటప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అడగచ్చు. ఎవరైనా డల్గా కనిపిస్తే ఆర్ యూ టైర్డ్, ఆర్ యూ టైర్డ్ అంటే మీరు టైర్డ్ అయిపోయారా అని. లేదా కొంచెం అప్సెట్గా కనిపిస్తే ఆర్ యూ అప్సెట్, ఆర్ యూ అప్సెట్ అని మనం కూడా అడగచ్చు. ఆర్ యూ టైర్డ్, ఆర్ యూ అప్సెట్. ఈ క్వశ్చన్స్ మనం మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి చెప్పచ్చు. ఒకరి మొహం చూసేటప్పటికి మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా, వాళ్ళు ఎనర్జెటిక్గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, టైర్డ్గా ఉన్నారా, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. మీరు అనుకుంటారు అది కరెక్టే కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళని మనం అడగాలి. ఎలా అడుగుతాము? ఆర్ యూ టైర్డ్, ఆర్ యూ అప్సెట్. లేదా ఎవరైనా సంతోషంగా కనిపిస్తే ఆర్ యూ హ్యాపీ అని అడగచ్చు. లేదా వై ఆర్ యూ హ్యాపీ, ఎందుకు హ్యాపీగా ఉన్నావు అని అడగడానికి వై ఆర్ యూ హ్యాపీ అని కూడా మనం అక్కడ అడగచ్చు. అలా టైర్డ్గా ఉన్నప్పుడు ఫీవర్ వచ్చిందా అని అడగడానికి ఏమని అడుగుతాము? డూ యూ హ్యావ్ అ ఫీవర్, డూ యూ హ్యావ్ అ ఫీవర్ అంటే నీకేమైనా ఫీవర్ ఉందా అని. ఫీవర్ లేదా టెంపరేచర్ ఉందా అని అడగడానికి డూ యూ హ్యావ్ అ ఫీవర్, లేదంటే డూ యూ హ్యావ్ అ టెంపరేచర్ అని కూడా మనం అడగచ్చు. ఓకేనా. తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అని అడగడానికి ఏమని అడుగుతాము? వేర్ డూ యూ వాంట్ టు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు. వేర్ డూ యూ వాంట్ టు గో. ఎక్కడికి అంటే ఏంటి చెప్పాను కదా, వేర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ వేర్ డూ యూ వాంట్ టు గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు అని అడగడానికి. ఎవరికైనా హెల్త్ ఎలా ఉంది అని అడగడానికి మనం ఏమని అడగచ్చు? హౌ ఈజ్ యువర్ హెల్త్. ఎలా అడుగుతాము? హౌ ఈజ్ యువర్ హెల్త్ అంటే నీ ఆరోగ్యం ఎలా ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు అని. అలాంటప్పుడు మనం ఇలా అడగచ్చు, హౌ ఈజ్ యువర్ హెల్త్ అని. అంటే నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతున్నట్టు. అర్థమైంది కదా. ఎవరైనా హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళ బాగాలేదని మనకు తెలుసు. సో కొన్ని రోజుల తర్వాత మీరు వాళ్ళు రికవర్ అయి ఉన్నారా లేదా అని అడగడానికి హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడిగి మనం తెలుసుకోవచ్చు. ఓకే, వీడియో మొత్తం క్లియర్గా చూసారు కదా, మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లేదా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను.
అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇదే కాంటెంట్ని మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటున్నారా? మనం ఇంగ్లీష్ని తెలుగులో నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్లో డైరెక్ట్గా నేర్చుకుంటే ఇంకా బెటర్గా మనకి అర్థమవుతుంది. అలానే లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం అండ్ మాట్లాడడం కూడా వస్తుంది. సో ఈ వీడియో కాంటెంట్ని ఇంగ్లీష్లో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి తప్పకుండా చూడండి. సేమ్ వీడియో సేమ్ కాంటెంట్, కానీ లాంగ్వేజ్ మారుతుంది. ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఈ రోజుకి అంతే. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.